ప్రాచీన ఈజిప్టులో ఇజ్రాయేలీయులు బానిసలుగా ఉండేవారు. ఫరో రాజు వారి సంఖ్య పెరుగుతుందని భయపడి కొత్తగా పుట్టిన మగ శిశువులను చంపమని ఆజ్ఞాపించాడు. అమ్రాము, యోకెబెదు దంపతులకు మోషే అనే కుమారుడు పుట్టాడు. తల్లి అతన్ని దాచిపెంచింది. 3 నెలల తర్వాత భయం వల్ల ఒక చిన్న జమ్ముపెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలేసింది. ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చి పిట్టను చూసింది. ఆ శిశువును దయతో దత్తత తీసుకుంది. మోషే పెంపకం ఫరో కుమార్తె ఇంట్లో జరిగింది. అతను ఈజిప్టు రాజభవనంలో రాజకుమారుడిలా పెరిగాడు. ఈజిప్టు జ్ఞానం, యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. మోషే 40 ఏళ్ల వయసులో ఒకరోజు తన ఇజ్రాయేలీ సోదరుణ్ణి ఐగుప్తీయుడు కొట్టడం చూశాడు. కోపంతో ఐగుప్తీయుణ్ణి చంపి ఇసుకలో పాతిపెట్టాడు. మరుసటి రోజు ఇద్దరు ఇజ్రాయేలీయులు గొడవపడుతుంటే మధ్యవర్తిత్వం చేస్తే వారు, "నువ్వు మమ్మల్ని కూడా చంపుతావా?" అని అడిగారు. రహస్యం బయటపడింది. ఫరో అతన్ని చంపాలని నిర్ణయించాడు. మోషే మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ ఒక బావి దగ్గర రగూయేలు కుమార్తెలను గొర్రెలు తోలుతున్న గొర్రెల కాపరుల నుండి కాపాడాడు. రగూయేలు అతన్ని ఇంటికి ఆహ్వానించాడు. మోషే అతని కుమార్తె సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు. వారికి గెర్షోము, ఎలియేజరు అనే కుమారులు పుట్టారు. మోషే గొర్రెల కాపరిగా జీవితం గడిపాడు. ఒకరోజు హొరేబు పర్వతం దగ్గర గొర్రెలు మేపుతుండగా మంటల్లో మండుతూ కూడా కాలని పొదను చూశాడు. దగ్గరకు వెళ్లగానే దేవుడు, "మోషే, మోషే" అని పిలిచాడు. "నేను నీ తండ్రుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు" అని చెప్పాడు. దేవుడు ఇజ్రాయేలీయుల బాధలు చూసి వారిని ఈజిప్టు నుండి రప్పించమని మోషేకు ఆదేశించాడు. మోషే, "నేనెవరు? నా మాట వినరు" అని అనుమానించాడు. దేవుడు, "నేను నీతో ఉంటాను" అని హామీ ఇచ్చాడు. "నేను ఉన్నవాడను, యెహోవా" అని చెప్పాడు. మోషేకు 3 అద్భుతాలిచ్చాడు. 1 కర్ర పాముగా మారడం, 2 చేయి కుష్టుతో బాధపడి తిరిగి స్వస్థత పొందడం, 3 నైలు నీటిని రక్తంగా మార్చడం. మోషే సోదరుడు అహరోనును మాట్లాడే వక్తగా ఇచ్చాడు. మోషే, అహరోను ఈజిప్టుకు వెళ్లి ఫరోను కలిసి ఇజ్రాయేలీయులను విడుదల చెయ్యి అని కోరారు. ఫరో నిరాకరించాడు. దేవుడు 10 తెగుళ్లు పంపాడు. 1 నైలు నది రక్తంగా మారడం, నీరు రక్తమై చేపలు చచ్చాయి. 2 కప్పలు, నది నుండి కప్పలు ఇళ్లలోకి వచ్చాయి. 3 దోమలు, ధూళి దోమలుగా మారాయి. 4 మిడతలు, ఈజిప్టును ముంచెత్తాయి. 5 పశువుల మరణం, ఈజిప్టు పశువులన్నీ చచ్చాయి. 6 పొక్కులు, మనుషులు, పశువులపై పుండ్లు వచ్చాయి. 7 వడగండ్లు, అగ్నితో కూడిన వడగండ్లు పంటలు నాశనం చేశాయి. 8 మిడతల సమూహాలు, మిగిలిన పంటలు తినేశాయి. 9 చీకటి, 3 రోజులు ఈజిప్టు చీకట్లో మునిగిపోయింది. 10 మొదటి కుమారుల మరణం, అర్ధరాత్రి ఈజిప్టు మొదటి కుమారులు చచ్చారు. ఇజ్రాయేలీయులు గొర్రెపిల్ల రక్తాన్ని తలుపులకు పూసుకొని రక్షణ పొందారు. చివరి తెగులు తర్వాత ఫరో విడుదల చేశాడు. సుమారు 20 లక్షల మంది ఇజ్రాయేలీయులు, అందులో పురుషులు 6 లక్షల మంది ఈజిప్టు విడిచి వెళ్లారు. వారు ఈజిప్టు ప్రజల నుండి బంగారు, వెండి వస్తువులు తీసుకున్నారు. దేవుడు మేఘస్తంభంగా పగలు, అగ్నిస్తంభంగా రాత్రి మార్గదర్శకత్వం చేశాడు. ఫరో మళ్లీ మనసు మార్చుకుని సైన్యంతో వెంబడించాడు. ఇజ్రాయేలీయులు ఎర్రసముద్రం దగ్గర చిక్కుకున్నారు. మోషే కర్ర ఎత్తగానే సముద్రం 2గా చీలి రోడ్డులా మారింది. ఇజ్రాయేలీయులు దాటారు. ఈజిప్టు సైన్యం వెంబడి వచ్చి సముద్రం మూసుకుపోవడంతో మునిగిపోయింది. సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేను పిలిచి 10 ఆజ్ఞలు రాతిపలకలపై రాశాడు. మోషే 40 రోజులు పర్వతంపై ఉన్నాడు. క్రింది ఇశ్రాయేలీలు బంగారు దూడను చేసి ఆరాధించారు. మోషే కోపంతో పలకలు పగలగొట్టాడు. దూడను కాల్చి దేవునికి విరోధులైన 3000 మందిని చంపాడు. తిరిగి పర్వతానికి వెళ్లి కొత్త పలకలు తెచ్చాడు. దేవుని మహిమ చూసి ముఖం కాంతివంతమైంది. మాట్లాడేటప్పుడు ముసుగు వేసుకునేవాడు. దేవుడు మందిరం నమూనా చూపించాడు. ఇజ్రాయేలీయులు బంగారు, వెండి వస్త్రాలు ఇచ్చారు. బెజాలేలు, ఒహోలియాబు నిర్మాణం చేశారు. మందిరం పూర్తయినప్పుడు దేవుని మహిమ నింపింది. 40 సంవత్సరాల తర్వాత మోయాబు మైదానాల్లో ఇజ్రాయేలీయులను సమావేశపరిచి
ధర్మశాస్త్ర పుస్తకంలో ధర్మశాస్త్రాన్ని బోధించాడు. యెహోషువను తన వారసుడిగా నియమించాడు. నెబో పర్వతంపైకి వెళ్లి కానాను దేశాన్ని దూరంగా చూశాడు. అక్కడే 120 సంవత్సరాల వయసులో మరణించాడు. దేవుడే అతన్ని సమాధి చేశాడు. సమాధి ఎక్కడుందో ఎవరికీ తెలియదు.